వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. ఇక్కడ నేను 1 kg చికెన్ తీసుకున్నాను. ఫస్టే వాష్ చేసి పెట్టుకున్నానండి. ఫస్ట్ మనము మసాలా రెడీ చేసుకుందామండి బిర్యానీకి. ఇక్కడ నేను కోకోనట్ వేస్తున్నాను. నెక్స్ట్ బాదం, జీడిపప్పు వేస్తున్నానండి. ఇవన్నీ కూడా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టి. చూడండి, ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇది వరకు ఫ్రై చేసుకున్నాం కదండి, ఇవి కొంచెం కూల్ అయిన తర్వాత మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు వేస్తున్నానండి. నెక్స్ట్ ఇలా కవర్ పెట్టి పౌడర్లా చేసుకోవాలండి. చూడండి, నెక్స్ట్ అంతా ఇదంతా ఇలా పౌడర్లా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. అలాగే నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ గీ, నెక్స్ట్ నేను ఇక్కడ 1 kg చికెన్ కంతండి మనం చేస్తుంది. 1 kgకి సరిపడా ఇంగ్రీడియంట్స్ వేస్తున్నానండి. చెక్క, అలాగే యాలకులు అవి 2, స్టార్ ఫ్లవర్, అలాగే మరాఠీ మొగ్గ 2, జాపత్రి, లవంగాలు, నెక్స్ట్ బిర్యానీ పువ్వు కొంచెము, అలాగే బిర్యానీ ఆకులు. ఇవన్నీ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నానండి. ఆనియన్ వేసిన తర్వాత ఇవన్నీ కలిపేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ నేను కర్రీ లీవ్స్ యాడ్ చేస్తున్నానండి. కర్రీ లీవ్స్ వేసిన తర్వాత మరొకసారి అంతా ఇవాళ మిక్స్ చేసుకోండి. ఇవన్నీ కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, నెక్స్ట్ ఇవన్నీ గోల్డ్ కలర్లోకి వచ్చాయి కదా ఆనియన్. నెక్స్ట్ నేను ఇక్కడ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత మరొకసారి అంతా మిక్స్ చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ పచ్చివాసన పోయింది కదండి. ఇప్పుడు నెక్స్ట్ నేను చికెన్ యాడ్ చేస్తున్నానండి. చికెన్ వేసిన తర్వాత మరొకసారి అంతా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇవన్నీ వేస్తాం కదా, ఇవన్నీ కలుపుకునేటట్టు మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నానండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్, పసుపు వేసిన తర్వాత మరొకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఇదంతా ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్లో వాటర్ వస్తాయి కదండి, ఆ వాటర్ అంతా ఇమిరిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని. నెక్స్ట్ చూడండి, చికెన్ ఫ్రై అయ్యి ఆయిల్ తేలుతుంది కదా పైన. ఇప్పుడు నేను టొమాటో యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను 3 మీడియం సైజ్ టొమాటో తీసుకున్నానండి. నెక్స్ట్ టొమాటో వేసిన తర్వాత మరొకసారి గరిటె తీసుకొని ఇలా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి టమాటా అంతా బాగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలండి. నెక్స్ట్ మూత తీసిన తర్వాత మరొకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. చూడండి, టమాటా అంతా బాగా మగ్గిపోయింది కదా. చూడండి, టమాటా స్కిన్ అనేది సపరేట్ అయిపోయింది. బాగా మగ్గింది అన్నమాట. నెక్స్ట్ నేను ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్. 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ విలాచి పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ 1/2 టేబుల్ స్పూన్. నెక్స్ట్ కొన్నాం కదండి బాదం, కాజు, కోకోనట్, అవంతా పౌడర్ ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ కర్డ్,
నెక్స్ట్ ఒక గరిటె తీసుకొని ఇదంతా మసాలా వేసాం కదండి, ఇదంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. సో నెక్స్ట్ కవర్ పెట్టి ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేయాలండి. నెక్స్ట్ 5 మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా ఇట్లా పైకి తేలుతుంది కదండి. ఇప్పుడు గరిటె తీసుకొని మరొకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ బాగా మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ నేను 1 kg బాస్మతి రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. నేను ఇక్కడ హాట్ వాటర్ యాడ్ చేస్తున్నాను. 750 ml వాటర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే బాస్మతి రైస్ కదా, ఎక్కువ వాటర్ పట్టదు. మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 3 మినిట్ పాటు కుక్ అవ్వనివ్వండి. మినిట్ తర్వాత ఇలా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేస్తున్నాను. పుదీనా, కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మరొకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి, అంతా కలిసేటట్టు. నెక్స్ట్ నేను ఇక్కడ ఫస్ట్ వాష్ చేసి పెట్టుకున్నానండి 1 kg బాస్మతి రైస్. 1/2 అవర్ నానబెట్టుకున్నాను. ఆ రైస్ అంతా ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను. రైస్ అంతా యాడ్ చేసిన తర్వాత రైస్ అంతా బాగా కలిసేటట్టు చాలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా నెక్స్ట్ రైస్ వేసిన తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ మూత పెట్టి ఒక 2 మినిట్ పాటు హై ఫ్లేమ్లో పెట్టండి. 2 మినిట్ తర్వాత సిమ్లోకి టర్న్ చేసుకోండి. చూడండి, బిర్యానీ అనేది మనం తీసుకున్న కొలతలకి కరెక్ట్గా సరిపోయిందండి. చూడండి ఎలా వచ్చిందో బిర్యానీ అనేది, ఇలా పొడి పొడిగా వస్తుంది రైస్ అనేది. రైతా చేస్తున్నానండి. ఆనియన్, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ అండ్ క్యారెట్, నెక్స్ట్ కుకుంబర్, నెక్స్ట్ కొత్తిమీర కొంచెం యాడ్ చేస్తున్నానండి. గ్రీన్ చిల్లీ కావాలంటే గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను గ్రీన్ చిల్లీ యాడ్ చేయలేదండి, ఎందుకంటే పిల్లలు ఎక్కువ స్పైసీ తినరు కాబట్టి నేను గ్రీన్ చిల్లీ అనేది యాడ్ చేయట్లేదండి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే నెక్స్ట్ కర్డ్ యాడ్ చేస్తున్నానండి. కర్డ్ యాడ్ చేసిన తర్వాత ఇది మరొకసారి బాగా అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. సో రైతా కూడా అంతా ఇలా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ వేడి చికెన్ బిర్యానీ రైతా రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.